హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏంటోనండి, ఈరోజు అసలు ఏం తినబుద్ధి కావట్లేదు. ఏ కూర వండినా కానీ తినాలనిపించట్లేదు. సరే అని గోంగూర తీసుకున్నాను, 2 కట్టలు తీసుకొని ఇలాగ ఆకులు అయితే తుంచుకొని చక్కగా ఇలాగైతే కడుక్కున్నానండి. కడుక్కొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. చూసారా, ఇలా గుంజుకుంటూ తీసుకోవాలండి. ఆకుల్ని మంచిగా కడుక్కొని చక్కగా కడుక్కుంటే డస్ట్ ఏమి ఉండదు. మళ్ళీ ఇంకోసారి కూడా కడుక్కోవాలండి. ఇలా ఒక 2-3 సార్లు అయితే కడుక్కుంటే అందులో డస్ట్ దుమ్ము ఏమి ఉండదండి. ప్లేట్ కూడా ఒకసారి కడుక్కొని గోంగూర మంచిగా ఈ ప్లేట్లో అయితే తీసేసుకుందాము. తీసేసుకున్నాక పక్కనైతే పెట్టేసి ఇప్పుడు పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేద్దాం. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి, లేకపోతే అవి చిట్లి మన మొహం మీద పడుతుంది. అర్థమైందా? ఇలా వేసుకుంటే మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం నువ్వులండి. పచ్చడి నువ్వులు వేసుకొని చేసుకుంటే ఆహా, పచ్చడి టేస్టే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కరివేపాకు వేసుకుంటే మన కళ్ళకు మంచిది, అలాగా హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. నేను అందుకనే ప్రతి ఇంగ్రీడియంట్స్లో కరివేపాకు చాలా ఎక్కువగా వేసుకుంటాను. తర్వాత అవన్నీ ఒక మిశ్రమం, ఈ వేగిన మిశ్రమాలన్నీ ఒక బౌల్లో తీసేసుకొని గోంగూర ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి. చూసారా, చక్కగా వేగింది. 2 మినిట్స్ అయితే అయింది కదా, మూత తీసేసాం. చక్కగా వేగుతుంది. ఇలా కలుపుతూనే ఉంటే చాలండి, మగ్గిపోతుంది. చూసారా, గోంగూర కలుపుతుంటే ఎలా మగ్గుతుందో. అయిపోయింది, అంతే. ఇప్పుడు ఈ మిశ్రమం అన్నిటినీ పక్కనైతే తీసేసి ఇప్పుడు రోట్లో అయితే దంచుకుందామండి. పచ్చడి రోట్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే ఈ పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఈ మిశ్రమంలో కొంచెం గళ్ళుప్పు, 1 స్పూన్ గళ్ళుప్పు అయితే వేసి ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చూసారా, మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుందండి. మెత్తగా అయితే అయింది కదా, ఇప్పుడు దీంట్లోనే గోంగూర కూడా వేసేద్దాం. గోంగూర కూడా వేసుకున్నాక చక్కగా మళ్ళీ ఇంకోసారి అన్నీ కలిసేటట్టుగా దంచుకోవాలి. ఇలా స్పూన్తో జరుపుకుంటూ దంచుకుంటే పచ్చడి అయితే మంచిగా కలుస్తుంది. అలాగే పచ్చడి కూడా కచ్చపచ్చగా బాగుంటుందండి రోట్లో అయితే టేస్ట్. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలాగా కచ్చపచ్చగా దంచుకొని ఇంకా తీసేసుకోవడమేనండి. పచ్చడి అయితే అయిపోయింది. మీకు నచ్చితే పోపు వేసుకోండి, లేకపోతే ఏం లేదు, ఇలా తిన్నా బాగుంటుంది. నేనైతే పోపు వేసుకోను. పచ్చడి అయితే చాలా బాగుంది టేస్ట్కి. ఇక నేను వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తున్నాను. తింటుంటే ఆహా, పచ్చడి టేస్ట్ ఉంటుందండి, అద్భుతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ దిస్ వీడియో.